అలాంటప్పుడు మరి వాడొచ్చి ఈ ఆస్తంతా వాడిదే అంటున్నాడు. వాడి కూతురిని తిరిగి అప్పగించకపోతే మనల్ని ఇంట్లోంచి మెడబట్టుకుని బయటకు గెంటేస్తానంటున్నాడు. వాడలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకమ్మా సైలెంట్గా ఉన్నావు? వాడిని మన ఇంట్లోంచి నువ్వెందుకు బయటకు గెంటేలేదు? ఎందుకంటే ఈ యావదాస్తి వాడిదే కాబట్టి, ఈ ఇంటికి యజమాని వాడే కాబట్టి. అదేంటమ్మా ఈ ఆస్తంతా మందన్నావు, మళ్ళీ ఇప్పుడు వాడిదంటున్నావు? అవును, వాడు పెట్టిన ఒప్పందం ప్రకారం వాడి కూతుర్ని వాడికి అప్పగిస్తే ఈ ఆస్తి మనదే కదా. అవునమ్మా, ఈ ఆస్తి మందే. అందుకే మనది అన్నాను. అంటే వాడి కూతురు నిజంగా నీ దగ్గరుందా? ఆ రోజు పెళ్లి పందెంలో ఏమని చెప్పాను? ఉందనే చెప్పావు. అంటే ఉందనేగా. మరి వాడి కూతురు నీ దగ్గరుంటే ఇప్పటిదాకా మాకెందుకు చెప్పలేదమ్మా? చెప్పడం వల్ల ఉపయోగం లేదు. అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలు మా దగ్గర ఎందుకు దాచినట్టు? మీకు చెప్పినా ప్రయోజనం లేదు. సరేనమ్మా, ఏ ప్రయోజనం లేకుండా నువ్వే పని చేయవని నాకు తెలుసు. కానీ నాకు వచ్చిన అనుమానం. ఏంటది? రేపేదో కారణం వల్ల మనం వాడి కూతురు వాడికి తిరిగి అప్పగించకపోతే మనల్ని వాడి ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడుగా. ఖచ్చితంగా గెంటేస్తాడు. ఎందుకంటే ఆ రాజశేఖర్ పరమ మూర్ఖుడు. పైగా ఆస్తి మొత్తం వాడి పేరు మీదే ఉంది. కాబట్టి వాడి కూతుర్ని వాడికి అప్పగించకపోతే మనల్ని దేవుడు కూడా కాపాడలేడు. అప్పుడేం చేస్తావమ్మా? వాడి కూతుర్ని వాడికి తిరిగి అప్పగిస్తావా? నా ప్రాణం పోయినా అప్పచెప్పను. మరి ఆస్తి పోతుందిగా. ఆస్తి పోకుండా మనం ఈ ఇంటి నుంచి బయటకు పోకుండా చేసే బాధ్యత నాది నాన్న. ఎలాగమ్మా? ఆ రాజశేఖర్ తన కూతుర్ని అప్పగించడానికి మనకి టైం ఇచ్చాడు. ఆ టైంలోపు మనం ఈ ఆస్తిని నొక్కేస్తాం. వాడికి పైసా మిగలకుండా మనం సొంతం చేసుకుంటాం. ఏమా, అది సాధ్యమేనంటావా? ఈ అనసూయకి అసాధ్యమన్నదే లేదు నాన్న. మళ్ళీ రాజశేఖర్ మన దగ్గరకొచ్చే లోపు లీగల్గా ఈ ఆస్తిని మన సొంతం చేసుకుంటాం. దానికోసం ఇల్లీగల్ పనులన్నీ చేస్తాం. వాడి కూతుర్ని వాడికి అప్పగించకుండానే వాడి ఆస్తిని మనకప్పగించేలా మనం చేస్తాం నాన్న. మనల్ని ఏమీ చెయ్యలేక చేతులు ముడుచుకొని పారిపోయేలా చేస్తా. ఐడియా బాగుందమ్మా, కానీ మనకు అసలు ఏ రిస్క్ లేకుండా వాడి కూతురు వాడికి అప్పగించేస్తే ఆస్తి మొత్తం మనదే అయిపోతుంది కదమ్మా. పగ పగరా, 25 ఏళ్ల పగ. అది ఎలా నెరవేరుతుందిరా? నీ పీక మీద కత్తి పెట్టినా ఆ రాజశేఖర్ ఏడవాలి. వాడి కూతురు కోసం పిచ్చివాడైపోవాలి. వెర్రివాళ్ల వీధి వీధి తిరగాలి. నా కాళ్లకు దండం పెట్టి చెంపలు వేసుకొని తప్పైపోయింది అనసూయ దేవి గారు అంటూ ఏడవాలి. కూతురు కనిపించక చచ్చేలోపు చూడలేక అందరూ ఉన్న అనాథగా చావాలి. తలకొరువి పెట్టేవాళ్లు కూడా లేకుండా దిక్కులేని శవంగా మిగిలిపోవాలి. అప్పుడే ఈ అనసూయకు మనశ్శాంతి మిగులుతుంది. అమ్మా, గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నీ బాధ మాత్రం నాకు అర్థమైందమ్మా. నీ కొడుగ్గా నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. ప్రస్తుతం ఈ ఆస్తి దక్కించుకోవడానికి మనం చెయ్యాల్సింది ఒక్కటే. ఓకేనా? ఓకే అమ్మా, నువ్వు చెప్పిన ప్లాన్ని ఇప్పుడే ఫాలో అవుతాను. వస్తాను. రే సుబ్బా! రేయ్ రాజశేఖర్, నీకు వార్నింగ్ ఇవ్వటం వచ్చు. నాకు మార్నింగ్ లోపు దాన్ని తారుమారు చేయడం వచ్చురా. నీ కూతుర్ని నీకప్పగించకుండానే ఈ ఆస్తిని నా సొంతం చేసుకోకపోతే నా పేరు అనసూయే కాదు.